ఇవాళ మనం కార్తీక మాసంలో తప్పకుండా తినాల్సిన కందా బచ్చలి కూర తయారీ విధానం చూద్దాం. ముందుగా పావు కిలో కంద, 4 బచ్చలాకులు తరిగి పెట్టుకోవాలి. కంద కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది, చాలా మట్టి ఉంటుంది కాబట్టి చాలా నీట్గా కడుక్కోండి. ముందుగా కుక్కర్ పెట్టుకుని సరిపడా వాటర్ పోసి కంద ముక్కలు ఈ మాత్రం సైజ్ తరుక్కొని మనం ఆ వాటర్లో వేసి దానిపై బచ్చలాకు కూడా బాగా కడుక్కొని వేసుకోవాలండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మనం కూర పోపు చేసుకుందాం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకుంటే ఏంటంటే కొంచెం వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. కరకరలాడేలా వేయించుకుంటే కూరలో మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు వేగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా కొంచెం వేగాక మనం ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ వేగాక కూరకి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నానండి. అది, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు రసం, చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే ఏంటంటే టేస్ట్లు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఈ పోపు వేగేలోగా మనం ఈ కూరకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆవా మిక్సీ పట్టుకుందాం. దానికోసం ఎండుమిరపకాయలు, అల్లం ముక్క, ఆవాలు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఆ కంద బచ్చలి మిశ్రమాన్ని వడగట్టుకుని బాగా దగ్గరగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపులో ఈ కంద బచ్చలి మిశ్రమం వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కూర కొంచెం దగ్గర పడ్డాక మనం ఫస్ట్ ఏదైతే ఆవ నూరు పెట్టుకున్నాం కదా అది వేయాలి. ఆవ కంపల్సరీ పొయ్యి ఆపాకే వేయాలండి. పొయ్యి మీద ఉండగా ఆవ వేస్తే కూర చేదొస్తుంది. సో కూర కొంచెం వేడి చల్లారాకే ఆవ వేయాలన్నమాట. ఆవ వేసాక కూర అంతా బాగా కలుపుకుంటే మన ఆంధ్ర పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ కార్తీక మాసంలో చేసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ కందా బచ్చలి కూర రెడీ.